హైదరాబాద్లో వేలాది మంది విద్యార్థులకు మరియు వందలాది విద్యా సంస్థలకు దశాబ్ద కాలంగా సుపరిచితమైన పేరు శ్రీమతి పి జ్యోతిరాజా. ఈరోజు పరీక్షల కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. పరీక్షల కోసం అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాకు కొంచెం చెప్తారా? పరీక్షలని రాయడం తప్పనిసరి అండి, ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థులకి తప్పనిసరి. మొదట చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా ఉన్న తర్వాత ప్రశాంతంగా ఉండడం చెప్పడం చాలా తేలిక, ప్రశాంతంగా ఉంది. కానీ వాళ్ళ ప్రిపరేషన్ స్టేజ్లోనే వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే వాళ్ళకి సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు ఉన్న చాప్టర్స్ అన్నింటినీ కూడా ఏ చాప్టర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, దేనికి ఎక్కువ మార్క్స్, ఏ చాప్టర్స్ చదివితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అన్న విషయం కనుక ముందు వాళ్ళు చూసుకుంటే దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టి చదివితే ప్రిపరేషన్కి చాలా టైం దొరుకుతుంది వాళ్ళకి. అదే కాకుండా క్వశ్చన్ పేపర్ మోడల్ ఇంపార్టెంట్. ముందు వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్కి ఎంత రాయాలి. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతము ఒక క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్కి ఎంత పేజీలు రాయాలి, ఎంత రాయాలి అన్నది తెలియదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు రాయాల్సిన చోట కూడా తక్కువ రాసి మార్కులు తక్కువ వస్తున్నాయి వాళ్ళకి. ఇదే కాకుండా పరీక్షల ముందు వారం రోజులు అవ్వనివ్వండి, 10 రోజులు అవ్వనివ్వండి, ఈ ముందు రోజు ఒక వారం రోజులు ఏది ఉందో అది చాలా ముఖ్యమైన రోజు. అది ఏం చేసుకోవాలంటే వాళ్ళు డైలీ వాళ్ళకి ఏ రోజైతే ఏం చదవాలనుకున్నారో ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఒక టార్గెట్, ఈ రోజు నేను ఇంత కంప్లీట్ చేస్తాను, ఈ చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను, ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తాను అనుకుని అయిపోయిన ఆ రోజు చివరికి సాయంత్రం చూసుకునేటప్పటికి ఓకే నేను చేశాను అది చేసుకుంటే కనుక వాళ్ళకి ఒక రకంగా మానసికంగా కూడా నేను నాకు ఇచ్చిన టార్గెట్ని నేను కంప్లీట్ చేయగలిగాను అన్న తృప్తి ఉంటుంది. దానివల్ల ఏమంటే ప్రిపరేషన్కి చాలా బాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డైలీ టార్గెట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రివిజన్ అనేది ఎలా చేయాలని మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? చాలా ముందు చదివిన తర్వాత చదవడం వరకు ఒక ఎత్తు, చదివిన దాన్ని రివిజన్ చేయడం అన్నది అది చాలా ముఖ్యమైనది. చాలామంది పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చదివేస్తారు. వాళ్ళు సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా చదువుతారు. వాళ్ళు ఎంత చదివారు అన్నది వాళ్ళకి తెలియదు. అది ఎంత చదివారో తెలుసుకోవడానికి ఈ రివిజన్ ఒక్కటే కారణమవుతుంది. ఆ రివిజన్ కూడా ఏదో నార్మల్గా మొదటి నుంచి చివరి దాకా అన్ని లెసన్స్ మామూలుగా అలవాటు ఏంటంటే పేజీలు తిప్పేస్తుంటారు ముందు నుంచి చివరి దాకా. చేసేది నేను 10 సార్లు రివిజన్ చేసేసాను, 15 సార్లు రివిజన్ చేస్తాను. అది రివిజన్ కాదు. దానికి కూడా ఒక క్రమ పద్ధతిలో కనుక రివిజన్ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అదేంటంటే మొదటిసారి ఏ పాఠమైనా సరే మీకు చదివిన తర్వాత ఒక 24 గంటల లోపున దాన్ని ఇంకొకసారి మళ్ళీ చదివితే అది మైండ్లో మన లాంగ్ టర్మ్ మెమరీ అంటాము, అందులో స్టోర్ అవడానికి అవకాశం. సో అప్పుడేమవుతుంది, ఒక 24 గంటల వరకు అది మీ మైండ్లో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఒక్కసారి ఒక వారం రోజుల లోపున ఇంకొకసారి కనుక దాన్ని రివిజన్ చేసుకుంటే ఒకసారి చూసుకుంటే కనుక అది మీకు నెల రోజుల వరకు మీ మైండ్లో ఉంటుంది. మైండ్లో వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత మీకు ఇప్పుడు సరే క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు మీరు మొత్తం చదవక్కర్లేదు, ఒకసారి పేజీలు తిరగవేస్తే మీరు ముందు చదివింది ఎలాగో ఆల్రెడీ మీకు లాంగ్ టర్మ్ మెమరీలో ఉంది కాబట్టి అది మళ్ళీ ఒకసారి తెచ్చుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్ని సిస్టమాటిక్ రివిజన్ అంటారు. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెథడ్ అనమాట. చేసిన ఫస్ట్ రివిజన్ విత్ ఇన్ 24 అవర్స్లో చేయాలి, సెకండ్ రివిజన్ విత్ ఇన్ 1 వీక్లో చేయాలి, థర్డ్ రివిజన్ విత్ ఇన్ 1 మంత్ చేయాలి, ఫోర్త్ రివిజన్ చేసినప్పుడు విత్ ఇన్ 2 మంత్స్ 3 మంత్స్ చేసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. కొంతమందికి నేను మొత్తం సిలబస్ కంప్లీట్ చేయలేదు, ఓన్లీ 30% 40% కంప్లీట్ చేశాను, నేను పాస్ అవుతానా, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ సమస్య చాలా మంది పిల్లల్లో ఉంది. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు చాలా మంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, వీళ్ళకి కూడా ఇదే సమస్య అండి. ఎందుకంటే సంవత్సరం అంతా చదివేస్తారు, ఏదో అటు తిరుగుతారు, అంత శ్రద్ధ పెట్టి చదవకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు మీరు ఒక 70% చేశారు, ఒక 80% సిలబస్ చేశారు, అది సరిపోతుంది. మీకు మంచి మార్క్స్ రావాలంటే అది మాత్రం సరిపోతుంది. ఏం చేస్తారంటే ఏదైతే మీరు శాతం చేశారో 70% 80% చేసిన దాన్ని ఇంకొకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. దాన్నే ఇంకొంచెం కాన్సన్ట్రేట్గా, ఇంకొంచెం బాగా శ్రద్ధగా అందులో మళ్ళీ ఇంపార్టెంట్ చాప్టర్స్ కొద్దిగా చూసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చండి. అదే కాకుండా ఏమవుతుందంటే
సాధారణంగా లక్ కూడా ఒక్కొక్కసారి అదృష్టం కూడా మనకి తోడవుతుంది అనుకోండి. మీరు చదివిన ఆ 70%లోనే 90% రావడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఏదో ఉందో మీకు రివిజన్ ఆల్రెడీ మీకు రివిజన్ చేసుకున్నారు. రివిజన్ చేయడం వల్ల ముందు చేసింది ఆల్రెడీ మీకు రిజిస్టర్ అవుతుంది మైండ్లో. దాని తర్వాత ఏంటంటే మీకు చాయిస్ ఎలాగా ఉంటుంది. చాలా మంది పిల్లలకి అదే చాయిస్ ఉంది అంటే వాళ్ళకి ఒక ఆనందం. నేను చాలా స్కూల్స్లో అబ్జర్వ్ చేసింది అనమాట. చాయిస్ లేదు అనగానే వాళ్ళకి ఏంటంటే అయ్యో నాకు రాని దాంట్లో వచ్చేస్తుందేమో. సరే ఐ థింక్ చాయిస్ వల్ల ఒక ప్రాబ్లం లేదు. ఎందుకంటే హాయిగా వాళ్ళు ఏదైతే వాళ్ళు కవర్ చేయలేకపోయారో దాన్ని వాళ్ళు చాయిస్లో వదులుకుంటే ఖచ్చితంగా ఈవెన్ 90% తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ వాళ్ళు కొద్దిగా ట్రై చేసి ఈ టైం ఏదైతే ఆఖరి టైం ఉందో దానికి అనవసరంగా నేను కంప్లీట్ చేయలేదే అన్న దాని గురించి ఆలోచించకుండా కంప్లీట్ ఏదైతే వాళ్ళు పూర్తి చేశారో దాని మీద కనుక ధ్యాస పెడితే రియల్గా మంచి ఫలితాలు సాధిస్తారు వాళ్ళు.